బ్రేక్ఫాస్ట్కి సింపుల్ అండ్ టేస్టీ సేమియా పులిహోర, అలాగే మధ్యాహ్నం లంచ్లోకి వేడి వేడి అన్నం అండ్ ఆలు మునక్కాయ ఎగ్ కర్రీ అయితే చేసేసాను. ఈరోజు నా మార్నింగ్ ఎంత సింపుల్ అండ్ కలర్ఫుల్గా ఉందో చూసేద్దామా? వచ్చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఎస్ఆర్ లైఫ్ డైరీస్. పొద్దున్నే లేవగానే వేడి ఒక కప్పు టీ పడితే ఆ కిక్కే వేరు కదూ. అందుకే ముందుగా టీ పెట్టేసి నా డే అయితే స్టార్ట్ చేశాను. అబ్బా, టీ తాగగానే ఎంత ఎనర్జెటిక్గా అనిపిస్తుందో, మీకు కూడా అంతేనా? ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను పక్కన హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను సేమియాని అయితే ఉడికించడానికి. టీ అయితే మరిగిపోయిందండి. ఇక్కడ నేను మా వారు అయితే టీని తాగుతూ ఎంజాయ్ చేస్తూ అలా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాం. మార్నింగ్ అంత టైం ఉండదు అనుకోండి, జస్ట్ టీ తాగే టైం వరకు అయితే మేము అలా కబుర్లు చెప్పుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హాట్ వాటర్ అయితే మరిగిపోయాయండి సేమియా పులిహోరకి అయితే. ఇప్పుడు అందులో నేను సేమియాలు అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఉడికిన తర్వాత తీసేసి చన్నీళ్ళతో అయితే మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేయాలండి. అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా అయితే వస్తాయి. ఇంకొక పక్క నేను ప్యాన్ పెట్టేసుకొని అందులో పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, అలాగే వేరుశనగుళ్ళు అయితే వేసి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించేటప్పుడే కొంచెం పసుపు వేసుకుంటే పసుపు పచ్చివాసన రాకుండా అయితే ఉంటుంది. ఇటు పక్క చూడండి, సేమియా అయితే ఉడికిపోయాయి. నేను కొంచెంగా తీసుకుని వాటిని అయితే నేను చన్నీళ్ళతో మళ్ళీ స్ట్రెయిన్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి అలా పక్కన పెట్టేశాను. చూడండి, ఇప్పుడు ఈ పోపులో అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న సేమియాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే సేమియా చాలా మృదువుగా ఉంటుందండి. నార్మల్గా ఉడికించేస్తే అస్సలు బాగోదు, మూకుడికి కూడా అంటుకుపోయి అస్సలు బాగా రాదు. ఇలా చేస్తే నోటికి కూడా చాలా బాగా రుచి తెలుస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని లెమన్ అయితే ముందే తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టేసామంటే పులుపు అయితే సేమియాకి బాగా పట్టి అప్పుడు కరెక్ట్గా అయితే ఉంటుంది. పులుపు మీ ఇష్టం అండి, మీకు తగినంత అయితే మీరు యాడ్ చేసుకుని బాగా అయితే కలుపుకోండి. ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు కదండి, అందుకని మీకు ఎలా నచ్చితే పులుపు అంతే యాడ్ చేసుకోండి. కాకపోతే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగా వస్తుంది. చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇదంటే మా పిల్లలకు చాలా ఇష్టం. అండ్ అలాగే లంచ్లోకి అయితే వేడి రైస్ అండ్ ఆలు మునక్కాయ ఎగ్స్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ అంతా అయితే చూపించలేదు, కానీ ఇలా చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి. ఇలా అయితే మా పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇదండి నా మార్నింగ్ రొటీన్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.